రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాసిన లేఖ కూటమి ప్రభుత్వంలో ప్రకంపనాలు సృష్టిస్తోంది. విశాఖలోని ఎండాడ సర్వే నెంబర్ 14/1లో 100 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ఎకరాల 10 సెంట్ల మాజీ సైనికుల పేరుతో ఉన్న భూమిని ప్రీహోల్డ్ చేయడంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని అయ్యన్న ఈ లేఖలో కోరారు. అంతటితో ఆగకుండా విచారణ నివేదికను రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే అందివ్వాలని అయ్యన్న మంత్రి అనగానిని ఆదేశించారు. అనంతపురానికి చెందిన మాజీ సైనికుల పేరుతో ఈ భూమి లావాదేవీలు జరిగాయి. రాయలసీమకు చెందిన మాజీ సైనికునికి విశాఖలో భూ కేటాయింపు ఎలా జరిగింది అన్నది ప్రధాన ప్రశ్న. వైసీపీ ప్రభుత్వంలో ఒక పద్ధతి ప్రకారం రికార్డులను తారుమారు చేసి ఫైల్ను నడిపారు. అయితే అప్పట్లో ప్రభుత్వ పెద్దల్ని ఒత్తిడి చేసి అప్పటి కలెక్టర్లకు 4 సార్లు మెమోలు పంపిన ఈ భూ బదలాయింపు వ్యవహారాన్ని పక్కన పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫైలుకు రెక్కలొచ్చాయి. వైసీపీ ప్రభుత్వంలో ఇది అక్రమం అని ఆపేసిన ఫైలును బయటకు తీసి 5 ఎకరాల 10 సెంట్ల భూమిని డీనోటిఫై చేసేశారు. ఈ వ్యవహారంపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించి స్పీకర్ అయ్యన్నను అప్పట్లో జైలుకు పంపడానికి ప్రయత్నించిన ఆయన తమ్ముడు సన్యాసి పాత్రుడు, కుమారుడు అరుణ్లు కూటమి ప్రభుత్వంలో కథ నడిపి 100 కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తన పేరును ప్రస్తావించడాన్ని అయ్యన్న తప్పుపట్టారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తూ ఏకంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కే నేరుగా అయ్యన్న లేఖ రాశారు. ఈ వ్యవహారంలో వైసీపీ నాయకులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని కొంతమంది కీలక అధికారులు సహకరించినట్టు ఆరోపణలున్నాయని అయ్యన్న బహిర్గతపరచడంతో ప్రభుత్వ పెద్దలు ఇరకాటంలో పడ్డారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెనుక నుండి ఈ వ్యవహారాన్ని నడిపించారన్న ఆరోపణలున్నాయని అయ్యన్న వెల్లడించడం మరో షాకింగ్ పరిణామం. ఈ భూమి బదలాయింపు వ్యవహారంలో రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పేరుతో 14 మెమోలు జిల్లా కలెక్టర్కు పంపినట్టు కూడా ఉన్న ఆరోపణలు అయ్యన్న తన లేఖలో గుర్తు చేశారు. విశాఖలో భూమి విలువలు పెరిగిపోతుండటంతో భూ ఆక్రమణలు రోజురోజుకు పెరిగిపోతున్న విషయాన్ని కూడా అయ్యన్న ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక క్రమ పద్ధతిలో మాజీ సైనికుని పేరిట 5 ఎకరాల 10 సెంట్ల భూమిని ఫ్రీహోల్డ్ చేయడానికి ఒక ఫైలును నడిపారు. అనంతపురానికి చెందిన సైనికునికి విశాఖలో భూమిని ఎలా కేటాయించారన్నది ఈ వ్యవహారంలో తొలి ప్రశ్న. ఈ ప్రశ్న కారణంగానే వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసినా 4 సార్లు మెమోలు పంపినా అప్పట్లో జిల్లా కలెక్టర్ ఆ ఫైలుపై సంతకం పెట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కాగా ఇదే ఫైల్ గురించి 14 మెమోలు వచ్చాయంటే సీఎంఓ కార్యాలయంలో ఉన్న ఆ అదృశ్య ఐఏఎస్ అధికారి ఎవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ లేఖలో అయ్యన్న ప్రస్తావించలేదు గాని ఈ వ్యవహారంలో రెవెన్యూ మంత్రి కార్యాలయం ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాకు తెలియకుండానే ఆయన పేరు మీద కింది స్థాయి అధికారి విశాఖ కలెక్టర్కు 14 మెమోలు పంపినట్టు తెలుస్తోంది. సీఎంఓ ఆఫీసులోని ఐఏఎస్ అధికారి రెవెన్యూ మంత్రి కార్యాలయం అండ చూసుకునే కింది స్థాయి ఉద్యోగి సిసోడియాకు తెలియకుండా ఆయన పేరు మీద కథ నడిపినట్టు తెలుస్తోంది. అయితే పెద్దల ఆశీస్సులతో జరిగిన ఈ ఆక్రమాల నిగ్గు తేల్చాలంటే అయ్యన్న సీబీఐ విచారణ కోరి ఉంటే బాగుండేది. కానీ ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయో వారినే విచారణ చేయమనడంలో ఎటువంటి ఉపయోగం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.